ఐరోపా అంతరిక్ష కేంద్రం చేపట్టిన ఓ రాకెట్ ప్రయోగం సజావుగా సాగేందుకు ఫైటర్ జెట్లను రంగంలోకి దింపాల్సొచ్చింది. ఫ్రెంచ్ గయానాలోని కోరౌలో గల ఐరోపా స్పేస్ పోర్ట్ నుంచి జూలై 9న ఈ ప్రయోగం చేపట్టారు. ముందుగా నిర్దేశించిన సమయం కంటే గంట ఆలస్యంగా ఏరియన్ 6 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. అయితే కొన్ని నిమిషాల తర్వాత అందులో సాంకేతిక లోపం ఎదురైంది. చివరి పేలోడ్ను విడుదల చేయకుండా నిర్ణీత మార్గం నుంచి రాకెట్ దారి తప్పింది. అప్పటికే అది భూ వాతావరణాన్ని దాటింది. తిరిగి భూ వాతావరణంలోకి తీసుకొచ్చేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అయితే ఈ పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన శాస్త్రవేత్తల బృందం ఫ్రాన్స్ ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్స్ సాయం తీసుకుంది. దీంతో ప్రయోగానికి ముందే వాయుసేన దళం అక్కడ మోహరించింది. రాకెట్ ప్రయోగం సజావుగా సాగేందుకు 3 రఫేల్ యుద్ధ విమానాలు, 2 యూరోకాప్టర్ ఫెనిక్స్, జర్మనీకి చెందిన ఒక పూమా ఇన్ఫాంట్రీ ఫైటింగ్ వెహికల్ గాల్లోకి ఎగిరాయి. రాకెట్ ప్రయాణిస్తున్న మార్గంలో ఇవన్నీ రక్షణ వలయంలా వెళ్లాయి. దారి తప్పిన రాకెట్ కారణంగా గగనతలం లేదా భూమిపై ప్రమాదం చోటు చేసుకోకుండా ఉండేందుకు వీటిని పంపించారు. అయితే అదృష్టవశాత్తు అలాంటివేవీ లేకుండా రాకెట్ సముద్రంలో కూలింది. రాకెట్కు తోడుగా వెళ్తున్న దృశ్యాలు రఫేల్ జెట్ కాక్పిట్లో రికార్డయ్యాయి. వాటిని ఫ్రాన్స్ ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్స్ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ఆపరేషన్ విజయవంతమైందని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.